పోరాడు లేదా పలాయనం చిత్తగించు, ఫైట్ ఆర్ ఫ్లైట్‌కి చెందిన అవయవము ఏది? డియర్ ఫ్రెండ్స్, డిఎస్సి, గ్రూప్స్ తదితర కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ప్రశ్నల తీరు మారింది అని మనందరికీ తెలుసు. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగింది. అందరికీ నార్మల్ సబ్జెక్ట్, స్టాండర్డ్ సబ్జెక్టు అవగాహన ఉంది. ఇటువంటి సమయంలో ఫిల్టరేషన్, వడపోత అనేది ఎగ్జామినర్‌కి కష్టంగా ఉంటుంది. అందువల్ల కఠినతా స్థాయిని పెంచకుండా మనకి తెలిసినటువంటి సబ్జెక్ట్‌ని ప్రశ్న తీరు మార్చి ప్రస్తుతం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వడపోత మొదలుపెట్టాయి. ఇది మనకి ఏపీపీఎస్సీ వారి గ్రూప్స్ ప్రశ్న తీరులో బాగా అర్థమవుతుంది. రాబోయే డిఎస్సి కూడా ఇదే మాదిరి వడపోతలో ప్రశ్నల తీరు మార్చి మనకు తెలిసిన అంశాన్నే చాలా లోతుగా పరీక్షించేటటువంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలు రావడం, మన యొక్క పూర్తి అవగాహన స్థాయిని పరీక్షించడము, తద్వారా వడపోతలో మనం ఏటో తేల్చేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి ప్రశ్నల్ని మీరు మీ ప్రిపరేషన్‌లో చెక్ పాయింట్స్‌గా ఉపయోగించుకొని మీ యొక్క ప్రిపరేషన్ యొక్క తీరుని మార్చుకొని విజేతలుగా నిలవండి. ప్రస్తుతం పోరాడు లేదా పలాయనం చిత్తగించు, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అడ్రినలిన్ అందరికీ తెలుసు. కానీ అది ఏ అవయవానికి చెందింది అని అడిగారు. సాధారణంగా ఇక్కడ కన్‌ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది. అడ్రినలిన్ అనేది మూత్రపిండాల మీద ఉండేటటువంటి గ్రంథి కాబట్టి ఇక్కడ ఆన్సర్ మూత్రపిండం అవుతుంది.